రావడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ బయటికి రాలేదు. అలాగే డీసీపీ స్థాయి వ్యక్తి లోనికి వెళ్ళి సీరియస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా బయటికి రావడం జరిగింది. బౌన్సర్లు పోలీసుల మీద విరుచుకుపడడం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు కూడా బౌన్సర్ వ్యవస్థను కూడా ఏదైతే సామాన్య వ్యక్తుల మీద కావచ్చు ఎవరైనా సరే ఈ బౌన్సర్లు చేయి చేసుకున్నట్టయితే తాట తీస్తామన్న కోణంలో కూడా సిపి కూడా చెప్పడం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ స్థాయిలో ఏదైతే సైబర్ క్రైమ్ ఏసీపీ శ్వేతారెడ్డితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఏదైతే పటిష్టంగా ఉండాలి అన్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా ఏదైతే అల్లు అర్జున్ వస్తున్నారు అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే తొక్కిసలాట ఘటనలు అలాంటివి ఏవి కూడా పునరావృతం కాకుండా ఇక్కడ భారీ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ని కూడా ప్రొటెక్ట్ చేసే నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ సింగ్ మాన్ మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా బయట వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని లోపలికి వెళ్లారు. లోనికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ని సుమారు 2 గంటల పాటు విచారించే అవకాశం ఉంటుంది. ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా అల్లు అర్జున్ ని బయటకు తీసుకువెళ్లి సంధ్యా థియేటర్ దగ్గర సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అల్లు అర్జున్ కి సంబంధించి తన అడ్వకేట్ ఆ రోజు జరిగిన పరిణామాలపైన విచారించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రెస్ మీట్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు, లేకపోతే లేనిపోని నిందలు వేస్తున్నారని ఏవైతే మీడియా ముఖంగా మాట్లాడారో వాటిపై కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా ఉషా? ఓవరాల్ గా రవి మీరు అన్నట్టు ఓవరాల్ గా అల్లు అర్జున్ ని ప్రతి ఒక్క అంశాన్ని గురించి కూడా సీఎం స్థాయి వ్యక్తి దగ్గర నుంచి అలాగే ఆ రోజు థియేటర్ లో జరిగినటువంటి పరిణామాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని విచారించే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు, అల్లు అర్జున్ లీగల్ టీం దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో A14 గా మెన్షన్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ ఏదైతే పరోక్షంగా మాత్రమే ఇందులో బాధ్యుడు కానీ ప్రత్యక్షంగా ఎక్కడా కూడా అల్లు అర్జున్ బాధ్యుడు కాడు అన్న కోణంలో కూడా అడ్వకేట్స్ కూడా ఆ రోజు ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసి మెజిస్ట్రేట్ ముందు శ్రీదేవి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ముందు కూడా వారి వాదనలో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో అల్లు అర్జున్ దాన్ని దాచిపెట్టడం ఏదైతే థియేటర్ కి వెళ్లే సమయం కావచ్చు, ఓపెన్ టాప్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ లో నుంచి బయటకు వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేయడము, అలాగే తను వెనుతిరిగి వెళ్లే సమయంలో కూడా అభిమానులకు మళ్ళీ అదే స్థాయిలో అభివాదం చేయడం, ఈ రెండింటి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ తో పాటు ఇది మొత్తం కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే స్టూడెంట్స్ ఏరియా, కాంపిటేటివ్ ఫీల్డ్ కి ఇది అడ్డా అనేసి తెలుస్తుంది. అలాగే మొత్తం ఈ థియేటర్స్ కూడా చాలా ఈ సరౌండింగ్స్ లో థియేటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. క్రౌడ్ కూడా ఏదైతే చుట్టుపక్కల థియేటర్ లో ఉండేటటువంటి సినిమా చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ కూడా ఇటు కూడా వాలిపోవడం, ఏదైతే అల్లు అర్జున్ వస్తున్నారు అన్న నేపథ్యంలో ఆ థియేటర్ కి వచ్చిన సగటు ప్రేక్షకుడు కూడా ఇటు సైడ్ కి రావడంతో భారీ స్థాయిలో తొక్కిసలాట ఏర్పడింది. తొక్కిసలాట మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. మొత్తం మీద ఈ ఘటనలో చూసుకున్నట్టయితే ఇప్పటికే రైట్ మొత్తానికి అంటే దాదాపు 2 రోజుల క్రితం అంటే గతంలో జరిగిన పరిణామాలు కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఊరట ఏదైతే ఉందో దాని నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై కూడా పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్న నేపథ్యంలో